ఎమ్మెల్సీ ఎన్నిక పద్ధతికి సంబంధించిన అంశాలు అవేంటంటే, ఒకటి, మొత్తం సభ్యుల్లో 1/3 వంతు మందిని రాష్ట్ర శాసనసభ్యులు నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. సెకండ్ వచ్చేసి, మొత్తం సభ్యుల్లో 1/3 వంతు మందిని స్థానిక పరిపాలనా సంస్థల ప్రతినిధులు నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు లేదు. ఈ విషయంలో చట్ట సవరణ చేసే అధికారం కేవలం పార్లమెంటుకే ఉన్నది. మొత్తం సభ్యుల్లో 1/6 వంతు మందిని గవర్నర్ నియమిస్తారు. ఎలా అంటే, కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, సహకార రంగాల్లో ప్రఖ్యాతగాంచిన వారిని శాసనమండలిలో నియమిస్తారు. ఫోర్త్ వన్, మొత్తం సభ్యుల్లో 1/12 వంతు మందిని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. హై స్కూల్ నుంచి పై స్థాయిలోని విద్యా సంస్థలు అంటే ఉన్నత విద్యా సంస్థలో పనిచేసే వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఫిఫ్త్ వన్, 1/12 వంతు మందిని రాష్ట్రంలోని పట్టభద్రులు మాత్రమే ఎన్నుకుంటారు. డిగ్రీ పూర్తి చేసిన 3 ఏళ్ల తర్వాత మాత్రమే ఓటు హక్కు కల్పిస్తారు. పైన పేర్కొన్న పద్ధతుల్లో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కనీస వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. సిక్స్త్ వన్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు ఉపాధ్యాయులు కావాల్సిన అవసరం లేదు. అలాగే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసే వ్యక్తి పట్టభద్రుడు కావాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు నారాయణస్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య జరిగిన వాద్యంలో 1972లో తీర్పు ఇచ్చింది. అర్హతలు అనేవి ఓటర్లకు మాత్రమే వర్తిస్తాయి కానీ పోటీ చేసే అభ్యర్థులకు కాదు అని తెలిపింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని రూపొందించే కాలం నాటికి మరియు ప్రస్తుతం దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉన్నాయి. అవి ఏంటంటే, 1 ఉత్తరప్రదేశ్, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక, 5 బీహార్, 6 తెలంగాణ.